హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఆకుకూరల్ని మన ఇంట్లో అందరికీ ఎక్కువగా పెడుతూ ఉండాలి కదా. ఆకుకూరలు అంటే హెల్దీ ఫుడ్ కదా. కానీ చిన్నపిల్లలు పాలకూర కానీ తోటకూర కానీ తినటానికి అస్సలు ఇష్టం చూపించరు. కానీ వారితో ఇలా చేసి తినిపించండి. చాలా చాలా ఇష్టంగా తినటమే కాకుండా వారు హెల్దీగా ఉంటారండి. ఈరోజు పాలకూరతో చెక్కలు అనేవి చేసి చూపించబోతున్నాను. బియ్యపిండి చెక్కలు అండి. చాలా సింపుల్ ప్రాసెస్తో హెల్దీ రెసిపీ ఇది. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పెరట్లో ఉన్న పాలకూరని కొన్ని రెబ్బల్ని తీసుకొని వచ్చానండి, కొన్ని కాడల్ని తీసుకొచ్చాను. వాటితో ఇప్పుడు మనం స్నాక్స్ చేయబోతున్నాం. వీటిని సన్నగా కట్ చేసుకోండి, వీలైనంత సన్నగా తురుముకుని ప్లేట్లో పెట్టుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా కడుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కళాయి తీసుకుని 2 కప్పుల వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే నేను 2 కప్పుల బియ్యం పిండితో స్నాక్స్ అనేవి చేయబోతున్నాను. అందుకే 2 కప్పుల వాటర్ పోసాను. వాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే నానబెట్టి కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. సన్నగా తరిగిన ఆనియన్స్ 1 పావు కప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పాలకూరను అలా వేసేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా 1 పావు కప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం కారం వేసాం కదా, పచ్చిమిర్చిని చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ కాగించుకోండి. వాటర్ అనేవి ఎక్కువగా మరిగిపోవాల్సిన పని లేదండి, బాయిల్ అవటం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ని కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి చూపిస్తున్నానండి. ఈ 2 కప్పులతో స్నాక్స్ అనేవి చేయబోతున్నానని చెప్పే కదా. వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని వేసుకుని బాగా కలిసిన తర్వాత ఇంకొక కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండి అండి. పొడి బియ్యంని మరపట్టించుకున్న పిండి. 2 కప్పుల వాటర్కి 2 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పిండికి పట్టే వరకు కలుపుకోండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పిండి అంతా కూడా చేత్తోనే ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే పిండి అనేది మన చేతులకి అంటుకోకుండా ఈజీగా ముద్ద రెడీ అవుతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా పిండి అంతా కూడా ముద్దలాగా చేసుకుని దానిలో చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా మనం ముందుగానే బాల్స్ని రెడీ చేసుకున్నామంటే చెక్కలు కూడా ఒకే సైజులో వస్తాయండి. అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా కరెక్ట్గా అన్నీ కూడా ఒకేలా ఫ్రై అవుతాయి. అందుకే అన్నీ ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ తీసుకోండి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చేతికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని కూడా అలా పేపర్ మీద పెట్టుకుని చెక్కల్లాగా ఒత్తుకోండి. మరీ మందంగా కాకుండా వీలైనంత పల్చగా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న చెక్కని ప్లేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మీకు కూడా రెసిపీస్ నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. పాలకూరతో చాలా హెల్దీ అయిన రెసిపీ, స్నాక్స్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను చూపించిన ప్రాసెస్తో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాడి మీరు కుక్ చేసి చూడండి. పిల్లలకే కాదు పెద్దవారు కూడా చక్కగా ఇష్టపడుతూ తినే రెసిపీ అండి. టీ టైంలో స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాం కదా, ఆ టైంలో ఇలా నేను చూపించిన రెసిపీని చేసి పెట్టండి. ఇలా మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ కూడా చెక్కలుగా ఒత్తుకొని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి.
ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఫ్రెండ్స్, ఆకుకూరల్ని ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు చిన్నపిల్లలు తినము అని మారం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి పాలకూరతో చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుండటమే కాకుండా హెల్దీ కూడా. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టామంటే వేసిన వెంటనే కూడా చెక్కలన్నీ మాడిపోతాయండి. అలా కాకుండా ఫ్లేమ్ని తగ్గించుకుని స్లో ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా మిగిలిన చెక్కల్ని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఇలా స్లోగా ఒక్కొక్కటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. మరీ తక్కువ ఫ్లేమ్లో పెట్టామంటే ఆయిల్ అంతా కూడా చెక్కలు పీల్ చేసుకుంటాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా అన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా కళాయిలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి పాలకూర బియ్యపిండి చెక్కలు. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే ఆకుకూరలను పిల్లలతో తినిపించిన వారం అవుతాం. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఉప్పు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం. అలాగే నువ్వులు, పల్లీల పొడి వేసాం. అలాగే కరివేపాకు, పాలకూర వేసాం. పచ్చిశనగపప్పు, పెసరపప్పు కూడా అరగంట క్రితం నానబెట్టుకుని కడుక్కుని వేసుకున్నాం కదా. తింటున్నప్పుడు ఆ పప్పులు అనేవి తగులుతూ చెక్కలు టేస్టీగా ఉంటాయండి. పిల్లలే కాదు పెద్దవారు కూడా ఇష్టంగా తినే రెసిపీ. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.